సినిమా పైరసీపై నిర్మాత సి కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కడుపు మంట బాధతో మాట్లాడుతున్నానంటున్నారు సి కళ్యాణ్. ఒకవేళ అదే జరిగితే ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారని కామెంట్ చేశారు సి కళ్యాణ్. రవిని పట్టుకున్న పోలీసులను ఛాంబర్ తరపున సత్కరిస్తామంటున్నారు. ఐబొమ్మ రవి రిమాండ్ రిపోర్ట్లో సంచలన అంశాలతో వెలుగు చూశాయి. ఐబొమ్మతో పాటు ఇతర పైరసీ డొమైన్లను రవి నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఐబొమ్మ బప్పం సహా 65 పైగా మిర్రర్ వెబ్సైట్లు నిర్వహిస్తున్నాడు. ప్రతి నెల దాదాపు 3.7 మిలియన్ యూజర్లు లాగిన్ అవుతున్నట్లుగా కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టు తర్వాత అనేక సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఏకంగా 35 విదేశీ బ్యాంక్ అకౌంట్ను కలిగి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా అన్ని అకౌంట్లతో సహా స్వదేశీ విదేశీ అకౌంట్తో సహా మొత్తం 35 ఉన్నాయి. కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. ఏకంగా విదేశీ అకౌంట్ నుంచి కూడా డబ్బులు వస్తుంటే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఏకంగా రంగంలోకి దిగిన పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఈ అంశంలో విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని ఎన్కౌంటర్ చేయాలంటూ నిర్మాత సి కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. రవి అరెస్ట్ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో సి కళ్యాణ్ మాట్లాడారు. కడుపు మంటతో బాధతో మాట్లాడుతున్నానన్నారు. ఒకవేళ అదే జరిగితే ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారన్నారు. ఎంతగానో శ్రమించి రవిని పట్టుకున్న పోలీసు అధికారులను ఛాంబర్ తరఫున త్వరలో సత్కరిస్తామంటున్నారు. ఇక తాను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీగా ఉన్న సమయంలో యాంటీ వీడియో పైరసీ సెల్ ఏర్పాటైందని, పైరసీని అరికట్టడం సాధ్యమేనా అని అప్పుడు చాలామంది సందేహించారన్నారు. అయితే ఇక మన ఇండస్ట్రీని కాపాడుకోవాలన్న బాధ్యతతో దాన్ని ప్రారంభించామని, కొందరు విశ్రాంత పోలీసు అధికారులు కూడా అందులో భాగమయ్యారని చెప్పారు. హాలీవుడ్ చిత్రాల పైరసీని అరికట్టామని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కృషిని స్కాట్లాండ్ పోలీసులు కూడా గుర్తించి ప్రశంసించారంటున్నారు. కొంతకాలం ఫండ్ కూడా పంపించారన్నారు. ఇక ఆస్ట్రేలియా కేంద్రంగా సినిమాలను పైరసీ చేసిన ఓ వ్యక్తిని పట్టించామని, దేశంలో యాంటీ వీడియో పైరసీ సెల్ నిర్వహిస్తోంది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఒక్కటే అన్నారు. ఇక ఒకానొక సమయంలో దాన్ని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఎదురైనా కొనసాగిస్తున్నామంటూ ఆయన వివరించే ప్రయత్నం చేశారు. మొత్తం మీద నిర్మాత సి కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంత బాధ వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 100 మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి వాడు బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ వాడు డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచనీరేమో, అయిపోతారేమో అనే ఫీలింగ్తో భయం వస్తుంది. థ్యాంక్స్ టు ద ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు వాడిని పట్టుకునేదానికి. రకరకాలుగా టీములుగా ఏర్పాటు చేసి ఉంటారు. వాళ్ళకి మేము ఈరోజు మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. త్వరలోనే వాళ్ళని ఒక డయాస్ మీదకి పిలిచి ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున పెద్దగా ఫెసిలిటేట్ చేసి గౌరవించుకుంటాం. చాలామంది ఒకప్పుడు థియేటర్లో ఈ బటన్లు పెట్టుకొని లేకపోతే హ్యాట్లు కెమెరాలు పెట్టుకొని తీసేవాళ్ళు. పాపం చాలామంది థియేటర్ ఓనర్లు ఇప్పుడు కెమెరాలు పెట్టారు. ఎక్కడన్నా ఇది చేస్తుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇండికేషన్ వచ్చేలాగనో, లేకపోతే అంటే ప్రయత్నాలు కరెక్ట్ మీరు అన్నది. వాళ్ళు వీక్నెస్ ఇక్కడ చేస్తున్నారు. డెఫినెట్గా ఆర్గనైజేషన్ డెఫినెట్గా వాళ్ళని పిలిపిస్తుంది. వాడు ఇప్పుడు ఎక్కడి నుంచి వాడు తీసాడో అనేది ఉంది కాబట్టి అది ఈజీగా తెలిసిపోద్ది. కాబట్టి దీనికి వీళ్ళు ఏం చేస్తారనేది డెఫినెట్గా ఆర్గనైజేషన్స్ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి మాట్లాడాలి. కామన్ మ్యాన్ సినిమా చూసేదానికి, ఒక ఫ్యామిలీ హ్యాపీగా వెళ్ళి సినిమా చూసేదానికి ఇబ్బంది జరుగుతుండేటప్పుడు దొడ్డిదారిలో ఎంటర్టైన్మెంట్ అతనికి కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ దొడ్డిదారిలో చీప్గా ఏదో వస్తుందో దాన్ని ఎత్తుకుంటాడు. దానికి కూడా మనం ఒక కారణం. ఇప్పుడు బడ్జెట్ సినిమాలు ఇది అవుతున్నాయన్నారు. ఇప్పుడు ఏదో ప్రీమియర్లో లేకపోతే అలా ఉండాలి కాదు, ఫస్ట్ వీక్ అంతా ఇదే అని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక పెద్ద హీరో సినిమా చూడాలని. డెఫినెట్గా అది ఇండస్ట్రీ సైడ్ నుంచి మేము చేస్తుండే తప్పు. డెఫినెట్గా అందరు కూర్చొని మాట్లాడుకుని దాన్ని సర్దిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. మొత్తం మీద సి కళ్యాణ్ ఆవేదనతో మాట్లాడినట్టుగానే అర్థమవుతుంది. ఎందుకంటే నిర్మాతలు చాలా పెద్ద ఎత్తున డబ్బులు పెట్టి సినిమాలు తీస్తారు కాబట్టి అది వారి ఆవేదన అర్థం చేసుకోవచ్చు. కానీ యాంటీ పైరసీ సెల్ను ఇంతవరకు ఫిలిం ఛాంబర్లో సరిగ్గా ఎందుకు నిర్వహించలేకపోయారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం ఏం చెప్తారో ఇంకా
తెలియాలి. ఎందుకంటే ఇప్పటివరకు క్లోజ్ చేసే పరిస్థితిలో ఉన్నా కొనసాగిస్తున్నామంటూ దానికి ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి. మరి యాంటీ పైరసీలను ఎందుకు సమర్థవంతంగా నిర్వహించలేదు ఫిలిం ఛాంబర్? దీనికి సమాధానం వెతుక్కోవాల్సింది. అంటే క్లోజ్ చేసే సిచ్యువేషన్కి ఎందుకు వచ్చింది? సో అదొకటి రైట్. అదలా ఉంచితే ఈ రవి ఎవరైతే ఉన్నారో ఏకంగా తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు చాలా సినిమాలను పైరసీ చేసి మొత్తం మీద ఒక సవాల్ విసిరిన పరిస్థితి. ఈ సైబర్ క్రిమినల్ చేసిన పని అంతా ఇంత కాదు. ఏకంగా సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పైరసీ సినిమాలతో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేశాడు సినిమా పరిశ్రమని. చాలా పెద్ద క్రైమ్ చేశాడు. ఎక్కడో విదేశాల్లో ఉండి వాళ్ళందరినీ కూడా ఛాలెంజ్ చేస్తూ ఆయన చేసిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కసారిగా పాపం పండిందా అన్నట్టుగా ఇప్పుడు ఆయన అరెస్ట్ మొత్తం వ్యవహారం పూర్తిగా ఇప్పుడు పోలీసుల చేతిలో ఉంది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా రంగంలో దిగి ఏకంగా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కేవలం ఇదొక సినిమాలే కాదు, బెట్టింగ్ యాప్స్ నుంచి ప్రకటన రూపంలో కూడా నిధులు అందాయి. దాదాపు క్రిప్టో వాలెట్ నుంచి కూడా ఎన్ఆర్ఐ ఖాతాలకు లక్షలు బదిలీ అయినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా PMLA యాక్ట్, మనీ లాండరింగ్ యాక్ట్ కింద ప్రస్తుతానికి కేసులు నమోదవుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఐబొమ్మ నిర్వాహకుడు ఈ రవి కేసు దర్యాప్తులో కీలక అంశాలు అయితే వెలుగు చూస్తున్నాయి. అనేక కోట్ల రూపాయలు ఖాతాల్లో మళ్లింపులు జరిగాయి. ఇవన్నీ కూడా అసలు భారతదేశ పౌరసత్వాన్ని వదులుకొని ఏకంగా ఫ్రాన్స్లో ఉంటున్నాడు, కరేబియన్ దీవుల పౌరసత్వం తీసుకున్నాడు. సో ఆ రకంగా ప్రస్తుతం అతను విదేశాల్లో ఉంటూ ఛాలెంజ్ విసిరాడు, దమ్ముంటే పట్టుకోండి అన్నాడు. కానీ ఇప్పుడు పోలీసులకు చిక్కి ఇదిగో ఇలా ఒక నేరగాడు ఏ రకంగా పోలీసుల చేతిలో చిక్కి ఇప్పుడు విలవిల్లాడుతున్నాడు. మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. సో మొత్తం మీద ఇక్కడ సరే ఆ నేరస్తుడు చిక్కాడు. నేరస్తుడు చిక్కిన తర్వాత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఆ టెక్నాలజీని ఉపయోగించి మంచి చేయాలి, కానీ వీడు చేసిన పని మంచిది కాదు, చెడు చేశాడు. అందరికీ నష్టం చేకూర్చే ప్రయత్నం చేశాడు. ఆ సినిమాలను పైరేట్ చేసి అందరికీ అందుబాటులో పెట్టాడని అనుకుంటున్నాడేమో, కానీ అది చాలా పెద్ద నష్టం సినిమా ఇండస్ట్రీకి. రైట్, అంతా బాగానే ఉంది. సి కళ్యాణ్ అయితే ఏకంగా ఒక అడుగు ముందుకేసి ఎన్కౌంటర్ చేయాలంటున్నాడు నిర్మాత. ఆయన ఎన్కౌంటర్ చేయాలి, చేస్తే ఇంకొకరు చేయాలంటున్నారు. సరే, చాలామంది సామాన్యులు కూడా ఒకటి ప్రశ్నిస్తున్నారు. అధిక బడ్జెట్తో సినిమాలు తీసి అడ్డగోలుగా టికెట్ల రేట్లు పెంచి వసూలు చేయడం మాట ఏంటి అని అడుగుతున్నారు. సామాన్యులను ఒక పెట్టుబడి ధోరణితో, పెట్టుబడి ఆలోచనతో, పెట్టుబడిదారి ధోరణితో ఆలోచించి లాభాపేక్షతో సామాన్యులు దోచుకోవడం సబబేనని కూడా అడుగుతున్నారు. ఇది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది సామాన్యుడి ప్రశ్న. ఇప్పుడు ఈ సందర్భాన్ని అనుసారంగా వాళ్ళు కూడా అంటున్నారు, ఇక్కడ ఎవడు పైరసీ చేసేవాడిని లేదా నేరస్తుల్ని సమర్థించడం కాదు. అట్ ద సేమ్ టైం ఇది ఎలాగైతే అరికట్టగలిగామో అట్ ద సేమ్ టైం సామాన్యులకు కూడా అందుబాటులో తీసుకొస్తే ఇట్లాంటి పనికిమాలిన సైబర్ క్రిమినల్స్ తెరపైకి రారు అనేది ఒక వాదన. దీనికి నిర్మాతల మండలి ఎలా స్పందిస్తుందో చూడాల్సింది. మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. ఈ సి కళ్యాణ్ కామెంట్స్పై మీరేమనుకుంటున్నారు? అలాగే సినిమాల్లో అడ్డగోలు బడ్జెట్తో అడ్డగోలు టికెట్లు రేట్లు పెంచి వసూలు చేయడం ఇదంతా కూడా సరైంది కాదు. సామాన్యునికి అందుబాటులో ఉండాలంటూ వస్తున్న డిమాండ్లపై మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మొత్తం మీద ఐబొమ్మ రవి అరెస్ట్తో మొత్తం మీద సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మారింది. ఇన్నాళ్ల పాటు తప్పించుకో తిరిగిన ఈ సైబర్ క్రిమినల్ ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కాడు. ఏకంగా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఇప్పుడు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంది. కానీ ఇంకా సినిమా ఇండస్ట్రీ పైరసీకి సంబంధించి ఇంకా చాలా అంశాల్లో ఇంకా మెరుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. సినిమా ఇండస్ట్రీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి, ఐక్యంగా ఉండాలి. అలాగే చాలా అంశాల్లో ఇట్లాంటి కొన్ని సినిమా ఇండస్ట్రీకి ఎదురయ్యే ఇబ్బందులను, ఇలాంటి అనుభవాలను తప్పించుకోవాలంటే అంతా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని సినిమా పరిశ్రమ మనుగడకు పనిచేయాల్సిన అవసరం కనిపిస్తుంది. కేవలం డైలాగులకి, సినిమా డైలాగుల మాదిరిగా మాట్లాడితే సరిపోదు, అది కార్యాచరణ పెట్టాలి, కార్యాచరణగా కార్యరూపంలో చూపించాలి అవసరం ఉంది కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంత బాధ, వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 100 మంది కష్టపడి
వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి వాడు బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ వాడు డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచనీరేమో అయిపోతారేమో అనే ఫీలింగ్తో భయం వస్తుంది. థ్యాంక్స్ టు ద ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు వాడిని పట్టుకునేదానికి. రకరకాలుగా టీములుగా ఏర్పాటు చేసి ఉంటారు. వాళ్ళకి మేము ఈరోజు మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. త్వరలోనే వాళ్ళని ఒక డయాస్ మీదకి పిలిచి ఫిలిం ఇండస్ట్రీ తరఫున పెద్దగా ఫెసిలిటేట్ చేసి గౌరవించుకుంటాం. చాలామంది ఒకప్పుడు థియేటర్లో ఈ బటన్లు పెట్టుకొని లేకపోతే హ్యాట్లు కెమెరాలు పెట్టుకొని తీసేవాళ్ళు. పాపం చాలామంది థియేటర్ ఓనర్లు ఇప్పుడు కెమెరాలు పెట్టారు. ఎక్కడన్నా ఇది చేస్తుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇండికేషన్ వచ్చేలాగనో లేకపోతే అంటే ప్రయత్నాలు కరెక్ట్. మీరు అన్నది వాళ్ళు వీక్నెస్ ఇక్కడ చేస్తున్నారు. డెఫినెట్గా ఆర్గనైజేషన్ డెఫినెట్గా వాళ్ళని పిలిపిస్తుంది. వాడు ఇప్పుడు ఎక్కడి నుంచి వాడు తీసాడో అనేది ఉంది కాబట్టి అది ఈజీగా తెలిసిపోద్ది. కాబట్టి దీనికి వీళ్ళు ఏం చేస్తారనేది డెఫినెట్గా ఆర్గనైజేషన్స్ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి మాట్లాడాలి. కామన్ మ్యాన్ సినిమా చూసేదానికి ఒక ఫ్యామిలీ హ్యాపీగా వెళ్ళి సినిమా చూసేదానికి ఇబ్బంది జరుగుతుండేటప్పుడు దొడ్డిదారిలో ఎంటర్టైన్మెంట్ అతనికి కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ దొడ్డిదారిలో చీప్గా ఏదో వస్తుందో దాన్ని ఎత్తుకుంటాడు. దానికి కూడా మనం ఒక కారణం. ఇప్పుడు బడ్జెట్ సినిమాలు ఇది అవుతున్నాయన్నారు. ఇప్పుడు ఏదో ప్రీమియర్లో లేకపోతే అలా ఉండాలి కాదు, ఫస్ట్ వీక్ అంతా ఇదే అని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక పెద్ద హీరో సినిమా చూడాలని. డెఫినెట్గా అది ఇండస్ట్రీ సైడ్ నుంచి మేము చేస్తుండే తప్పు. డెఫినెట్గా